ఇక చాలు మీ తాత నుండి మీ అయ్యకి, మీ అయ్య నుండి నీకు ట్రాన్స్ఫర్ అనే డిసీజెస్ ఇక చాలు. వీటన్నిటిని ఇక్కడతో ఆపేద్దాం. కనీసం నువ్వన్నా మీ పిల్లలకి పీసీఓడీలు, థైరాయిడ్లు, హార్ట్ స్ట్రోక్లు, క్యాన్సర్లు, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, స్కిన్ అలర్జీస్ లాంటివి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండు. వాళ్ళంతటా వాళ్ళకే ఒళ్ళు బలిసేసి ఆ రోగాలన్నీ తెచ్చుకుంటే దాని ఒక అర్థం కానీ అదేదో వాళ్ళకి ఆ రోగాలు తెచ్చుకోవడం చేత కాదన్నట్టు నువ్వు మీ ఆవిడ ఇద్దరు కలిసేసి ఆ రోగాలన్నీ ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తున్నారు? పిల్లలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మంచి స్కూల్స్ లో వేస్తావు, మంచి ఫుడ్ పెడతావు. మరి క్వాలిటీ ఆఫ్ బర్త్ సంగతి ఏంటి? ఇప్పటికే పెళ్లి 4-5 సంవత్సరాలు అవుతుంది. అబ్బాయికి ఏమో 30 ఏళ్ళు దాటిపోయినాయి, అమ్మాయికి ఏమో పీసీఓడి లాంటి ఏదైనా వచ్చేసాయి. ఇమీడియట్ గా పిల్లల గురించి ఆలోచించండి, ఇప్పుడు పుట్టకపోతే తర్వాత పుట్టరా అని చెప్పేసి ఎవరైనా ఉచిత సలహాలు ఇచ్చారంటే చిన్నప్పుడు వాడిన పేరగాని చెప్పును బయటకు తీసి 4 పీకండి. ఎందుకంటే వాళ్ళందరూ అలా ఫోర్స్ పెట్టడం వల్ల మీకున్న రోగాలన్నీ మీరు రెక్టిఫై చేసుకోకుండా మీరు పిల్లల్ని కనేస్తారు. నువ్వు మీ ఆవిడ ఇద్దరు పిల్లలు కనాలని డిసైడ్ అయినప్పుడు ముందు మీ ఇద్దరికి ఎన్ని రోగాలు ఉన్నాయో ఒక లిస్ట్ వేసుకోండి. మొత్తం దగ్గర ఎంత తక్కువ వేసుకున్నా 10 నుంచి 15 వెళ్తాయి. అవన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీ కపుల్ కి పిల్లల్ని కనే అర్హత ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఆ డిసీజెస్ అన్ని రెక్టిఫై చేసుకోకుండానే పిల్లల్ని కనేశారు. ఆల్రెడీ మీ లైఫ్ లో ద బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేశారు. ఈ మిస్టేక్ ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎంతమంది ముసలోళ్ళని రోడ్డు దాటించినా, వేసవ కాలంలో పక్షుల కోసం బాల్కనీలో నీళ్లు పెట్టినా ఫైనల్ గా మీకు దక్కేది నరకమే. ఫైనల్ గా మీరు పట్టుకోవాల్సింది యముడి దగ్గర ఉన్న దున్నపోతు తోకనే.